ప్రవీణ్ గారు, మనం 22A పైన 99 టీవీ ఒక సమరశంఖం పూరించింది, బాధితులకు అండగా నిలబడాలని నిర్ణయించింది. ఆ యజ్ఞంలో మీరు కూడా భాగమయ్యారు. ఆల్రెడీ మనం 2-3 అంశాలపై ఇదే వేదికగా మనం మాట్లాడాం. కానీ ఈరోజు నేరుగా బాధితులే 99 టీవీ తలుపు తడుతున్నారు. ఫస్ట్ మనం బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్, దానేశ్వర్ గారు, శ్రీశైలం గారు, ఏంటి సార్, ఏంటి సమస్య? అసలు 22A సంబంధించి ఎలాంటి సమస్య లేదు, అంగుళం భూమి కూడా ఏమి పోవడం లేదు. ఏ సమస్య ఉన్నా వెంటనే కలెక్టర్లు పరిష్కరించాలి, జాయింట్ కలెక్టర్లు బాధ్యతగా వ్యవహరించాలి. ఇది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇస్తున్న ఆర్డర్స్. నిజంగా అదే పరిస్థితి ఉందా? సమస్యలు పరిష్కారం అవుతున్నాయా? మీరు ఎందుకు 99 టీవీ ఆఫీస్ వరకు రావాల్సి వచ్చింది? నిజంగా సమస్య లేనట్లయితే నేను ఒక 4 నెలల క్రితం, నేను బేసికల్గా బిల్డర్ అండి, 4 నెలల క్రితం 5 నెలల క్రితం ఒక 2 చోట్ల ప్రాపర్టీస్ కొని బిల్డింగ్లు కడదామని చెప్పేసి పర్మిషన్స్ కూడా తీసుకొని వర్క్ స్టార్ట్ చేసి ఉన్నాను. ఒకనొక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇవి స్లాబ్లు పడ్డ స్టేజ్లో కొన్ని ఉన్నాయి, ప్లాస్టరింగ్ అయిన స్టేజ్లో కొన్ని ఉన్నాయి. ఇప్పుడు అమ్ముదాము అనేసరికి మొన్నటి వరకు నేను రిజిస్ట్రేషన్ చేసినప్పుడు నా పేరు మీదకి అయింది ఒక 4-5 మంత్స్ బ్యాక్. ఇప్పుడు అమ్ముదామనేసరికి అది బ్యాంక్ లోన్లు కూడా లోన్లు ఇస్తా అని చెప్పేసి అంటున్నా, కానీ మేము రిజిస్ట్రేషన్ చేయము అని చెప్పేసి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో సడన్గా చెప్పేసరికి ఇప్పుడు కోట్ల రూపాయలు బిల్డింగ్స్ పైన పెట్టి కూర్చొని అప్పులకు తెచ్చి మిత్తిలు కట్టుకుంటూ కూడా సడన్గా మరి మీరు సమస్య లేదని చెప్పేసి అంటున్నారు. మాకేమో క్లియర్గా ఇప్పుడు నేను దగ్గర 2.5 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేసి 4 బిల్డింగ్లు కట్టున్నాను, నారపల్లిలోను మేడిపల్లిలోను. ఈ 4 టోటల్ బిల్డింగ్స్ అన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయి. ఇప్పుడు దిక్కుచోతని పరిస్థితిలో ఉంది. బ్యాంక్ లోన్ తీసుకోవడానికి వెళ్ళాను, బ్యాంక్ వాళ్ళు కూడా ఆ ప్లాట్ మీద లోన్ తీసుకున్నప్పుడు నాకు లోన్ కూడా వచ్చింది, నాకు ఈఎంఐ కూడా స్టార్ట్ అయింది. బిల్డింగ్ మీద డబ్బులు పెట్టిన, ప్లాట్లకి డబ్బులు పెట్టిన, ఈఎంఐ స్టార్ట్ అయింది. అమ్ముకుందామంటే కొనే వాళ్ళు ఉన్నా కానీ రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి లేదు. సడన్గా వచ్చింది ఇదంతా కూడా. దీనికి పరిష్కారం ఏంటంటే దిక్కుతోతన పరిస్థితిలో ఉంది. మేము తిరగని కలెక్టర్ ఆఫీస్ లేదు, ఎంఆర్ఓ ఆఫీస్ లేదు, టీవీ స్టూడియోలు కూడా మీలాంటి వాళ్ళ దగ్గర దయచేసి ఏదో ఒకటి చేసేసి మాలాంటి వాళ్ళని దయచేసి బయటపడేస్తారనే ఉద్దేశంతో ఇంకా ఆశాజనకంగా తిరుగుతున్నాము. ఇప్పటికీ 2 నెలలు అయింది ఇంట్రెస్ట్లు కట్టక. ఏదైనా ఒక్క ఇల్లు అమ్ముడు పోయినా కానీ ఇంట్రెస్ట్లు కడదామని ఆలోచనతో ఉన్నాము. ఒక్కటన్నా బయటపడేస్తే కనీసం ఆ ఇంట్రెస్ట్లో మందమని వెళ్తుందని చెప్పేసి మా ఆలోచన అండి. ఓకే, శ్రీకాంత్ రెడ్డి గారు, మీ సమస్య ఏంటి సార్? సార్ నమస్కారం, నా పేరు శ్రీకాంత్ రెడ్డి, సిద్దంకి. సార్ నేను నారపల్లిలో 250 స్క్వేర్ యార్డ్స్ తీసుకున్నాను, గత 2023లో తీసుకున్నాను. ఓకే, తీసుకున్న తర్వాత ఓనర్స్ నాకు రిజిస్ట్రేషన్ చేశారు. అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉంది, ఏదైతే తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, అప్పుడు రిజిస్ట్రేషన్లు అయినా చలానా కట్టాను. ఇదే గవర్నమెంట్ సేమ్ యాజ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మారారు కదా, సో అలానే చలానా కట్టాను. అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చాను. ఓకే, రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అందులో నా అవసరాల రీత్యా మధ్యలో 1 year తర్వాత ఒక 125 స్క్వేర్ యార్డ్స్ అమ్మేశాను. తర్వాత మళ్ళీ ఇంకొక 125 స్క్వేర్ యార్డ్స్ ఉంది సార్. సో ఆ 125 స్క్వేర్ యార్డ్స్ అమ్ముదాం అనేసరికి నేను అమ్మేసి డబ్బులు తీసేసుకున్నా కస్టమర్ దగ్గర. తీసేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఎక్లాన్మెంట్ ఈసీ ఏదైతే అప్లై చేద్దామని పోతే 22Aలో ఉంది సార్, మేము రిజిస్ట్రేషన్ చేయము అని చెప్పారు సబ్ రిజిస్టర్ గారు. సో ఏంటి అసలు 22A అంటే ఏంటి అని అడిగాను. అడిగితే అప్పుడు మాకు మొత్తం ఒక లిస్ట్ ఇచ్చారు సార్, ఏ సర్వే నెంబర్లు బంద్ ఉన్నాయి, అసలు ఎందుకని బంద్ ఉన్నాయి అని ఒక పేపర్ ఇచ్చారు. ఆ పేపర్ ఎవరికి చూపించాలి, ఎవరికి చెప్పుకుంటే అర్థమవుతుంది అనేది నాకు అర్థం కాలే. అలాంటప్పుడు మళ్ళీ కొంతమంది నేను కన్సల్ట్ అవ్వడంతో వాళ్ళు చెప్పారు, ఈ 22Aలో సో భూములు కోర్టు కేసులో ఉన్నాయి కానీ ఏది మన వర్క్ బోర్డులో ఉన్నాయి కానీ ఇలాంటివన్నీ కూడా మొత్తం జమ చేశారని చెప్పేసి తెలుసుకున్నా. సో దానికి మరి ఏం చేయాలని మళ్ళీ సబ్ రిజిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అడిగితే వాళ్ళు ఏమన్నారు అంటే డైరెక్ట్గా మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఎన్ఓసి తీసుకురండి అన్నారు. అసలు ఎన్ఓసి అంటే ఏంటో తెలియదు నాకు. అలాంటిది ఆ ఎన్ఓసి అంటే ఏంటో కూడా తెలియదు. ఇవన్నీ ప్రాసెస్ నాకు 3 నెలల సమయం అయింది సార్ ఇప్పటికి. సమస్య పరిష్కారం అయింది? అవ్వలేదు సార్. ఈ రోజు వరకు కూడా ఈ ప్రాపర్టీ నేను అమ్ముకోలేదు. అంటే 3 నెలలుగా ఎక్కే గుమ్మం దిగే గుమ్మం ఉన్నట్టుగా ఆఫీసులు తిరుగుతూనే ఉన్నాను. అందులో ఇంకోటి ఏంటంటే సార్, అక్కడ ఉన్న చాలా మంది నాలాంటి బాధ్యతలు చాలా మంది కూడా వచ్చారు. కాకపోతే ఎవరు ధైర్యం చేయలేకపోయారు. కానీ మేము ఖచ్చితంగా చెప్తున్నాం సార్, నేను కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళాను సార్, అందులో నా పేరు కూడా ఉంటుంది. కలెక్టర్ ఆఫీస్ లో కూడా లెటర్ పెట్టాను ఎన్ఓసి కోసం అని. ఎన్ని తిరిగానంటే నేను తిరిగాను సార్. నా అవసరాలు ఇచ్చాను. నేను 2023లో ప్రాపర్టీ కొన్నప్పుడు గవర్నమెంట్ లో ఎలాంటి కేసులు ఎలాంటి 22A ఏది లేదు. ఇప్పుడు ఎలా వచ్చింది 22A అనేది? ఈ గవర్నమెంట్ ఎలా సృష్టించింది ఇది? మాకు ఎంత నష్టం చేస్తున్నాడు సార్. నా అవసరాలు ఇచ్చి అమ్ముకున్నాను. సో నా అవసరాన్ని ఈ రోజు నేను బయట మిత్తికి తీసుకొచ్చి ఇళ్ళ తీసుకున్న పరిస్థితి వచ్చింది సార్. మళ్ళీ ఎవరైతే అగ్రిమెంట్ చేసిన కస్టమర్ ఉండో
అతను రిటర్న్ వెళ్ళిపోయారు, రిటర్న్ ఇచ్చేసి నాకు దీనివల్ల 5 lakhs రూపీస్ నష్టపోయినా సార్. ఈ 22A జాబితాలో నా ప్రాపర్టీ పెట్టడం వల్ల గవర్నమెంట్కి ఏం లాభం వస్తుందో తెలియదు కానీ నన్ను అయితే నష్టపరిచింది సార్ ఈ గవర్నమెంట్. ఓకే, కానీ ఇప్పుడు ఎన్ఓసి తెచ్చుకోమని చెప్పారు కదా, మరి ఎన్ఓసి కోసం కలెక్టర్ కార్యాలయంకి వెళ్ళారో వాళ్ళు ఏమంటారు? వెళ్ళాను సార్, వెళ్ళాను. కలెక్టర్ గారికి కూడా మేము అందులో మహాలక్ష్మీపురం నారపల్లిలో నా ప్రాపర్టీ తీసుకున్నాను. ఈ లేఅవుట్ ఒక్కటి ఇందులో ఏదో ఒక చోట గవర్నమెంట్ ల్యాండ్ ఉండొచ్చు సార్. టోటల్ 22A కింద పెట్టడం అయితే కరెక్ట్ కాదు. సో కలెక్టర్ దగ్గరికి సేమ్ ఇవే డాక్యుమెంట్స్ ఇవన్నీ తీసుకెళ్లి సబ్మిట్ చేసి మేము లెటర్ రాసి ఇవ్వడం జరిగింది. సార్ కూడా మేము పరిష్కరిస్తామని చెప్పేసి అన్నారు. 20 days నుంచి ఇప్పటి వరకు కూడా అందుబాటులో అయితే లేరు. మాకు అపాయింట్మెంట్ దొరకాలంటే దొరకదు సార్. పరిష్కారం అవ్వలేదు. అంతే సార్, మేము అందరం ఒక 10 మందిని కలిసి వెళ్ళాము, అక్కడ లెటర్ పెట్టాము. ఇవాళ 1 month అవుతుంది సార్, ఇంతవరకు ఎక్కడ వేసింది అక్కడే ఉంది సార్. ఓకే, మరి ఈ మధ్యన కనుక్కున్నారు ఏమైంది, నేను అర్జీ ఇచ్చాను కదా, ఏంటి అతి లేదు గతి లేదు అని? మా కలెక్టర్ టైం దొరకాలంటే ఇంక 20 రోజులు పడుతుంది సార్. ఎందుకంటే తిరుగుతూనే ఉండాలి సార్, అంత ఈజీగా దొరకదు సార్. కలెక్టర్ గా సమయం ఇవ్వాలంటే అంత ఈజీగా దొరకదు. ఎందుకంటే ఎక్కడి నుంచో వెళ్ళాలి సార్. మేము ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కూడా లెటర్ పెట్టాను, అది కూడా ఇంతవరకు రాలే. ఇంకా నాకు తెలిసి సార్ డబ్బులు తండుకుంటున్నారు సార్ నాకు తెలిసిన విషయంలో అయితే. ఎంఆర్ఓ కానీ ఆ లోకల్లో ఉన్న వాళ్ళు కానీ ఈ 22A దాని మీద పెట్టేసి. సో నాకు ఎవరైనా డబ్బులు అడిగారా? ఎన్ఓసి కోసం అని చెప్పేసి తీసుకున్నారని చెప్పేసి నాకు తెలిసింది సార్. ఒక్కొక్కరు 30 నుంచి 40,000 దాకా తీసేసుకున్నారు ఒక ఎన్ఓసికి. ఇది వాస్తవంగా శ్రీకాంత్ రెడ్డి గారు